చిన్నప్పుడు అందరూ చదివే ఉంటారు కదా, మనకి మొత్తం 15 తిథులు ఉంటాయి అని. వాటిలో ఆషాఢ మాసంలో మరియు వర్షాకాలంలో వచ్చే తొలి ఏకాదశికి చాలా విశిష్టత ఉంటుంది. ఈ తొలి ఏకాదశి అంటే హిందూ మతంలో 4 నెలల ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన చాతుర్మాస్య కాలం ప్రారంభానికి గుర్తుగా జరుపుకుంటారు. ఈ రోజున విష్ణువు యోగ నిద్ర స్థితిలోకి ప్రవేశించి 4 నెలల తర్వాత ప్రబోధిని ఏకాదశి నాడు మేల్కొంటారని నమ్ముతారు. అంటే భూమిపైన రాత్రి సమయాలు పెరుగుతున్నాయని అర్థం. ఏకాదశి అంటే 11 అంటే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, ఒక మనసు అని అర్థం. వీటిని మనిషి తన ఆధీనంలోకి తీసుకువచ్చుకొని వాటన్నింటినీ ఒకటిగా చేసి అప్పుడు దేవునికి నివేదన చేయాలి. దీనివల్ల మనిషి సహజంగా అలవడే బద్ధకం దూరమవుతుందని, రోగాలు దరిచేరకుండా ఉంటాయని, ఇంద్రియ నిగ్రహం పెరుగుతుందని ఒక నమ్మకం. ఇక మా ఊరి విషయం అంటారా, కొండ మీద శివయ్య. మరి తొలి ఏకాదశి అంటే జాతరే. అలాంటి తొలి ఏకాదశి ఎలా జరుపుకున్నామో మీరే చూసేయండి. మొదటిగా ఇంటి దగ్గర నుండి బయలుదేరి కొండ దగ్గరికి చేరుకున్నాము. అక్కడ మా కోసమే వేచి చూస్తున్న బస్సులు, ఎప్పుడెప్పుడా కొండ మీదకి వెళ్తామా అని అనుకుంటున్న భక్తులు. మా ప్రయాణం 20 నిమిషాలు కొనసాగింది. శివయ్య అనుగ్రహమో లేకపోతే భక్తుల నెమ్మదనమో, మేము చేరుకునేసరికి పెద్దగా భక్తులైతే క్యూ లైన్లో వేచిలేరు. 5 నిమిషాల్లో మాకు శివయ్య దర్శనం బాగా జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నవి ఉత్సవ విగ్రహాలు మాత్రమే. టెంపుల్ రీమోడలింగ్ వర్క్ జరుగుతుండటం వలన శివయ్య లింగాన్ని చూపించలేకపోతున్నాను. అన్నట్టు ప్రతి టెంపుల్కి కూడా ఒక స్థల పురాణం అనేది ఉంటుంది. ఇక ఈ టెంపుల్ విషయానికి వస్తే, రావణాసురుడు సీతమ్మ వారిని అపహరించినప్పుడు రామయ్య సీతమ్మ జాడ కోసం వెతుకుతుండగా జటాయువు అనే పక్షి సీతమ్మ జాడను రామయ్యకి మా ఈ కొండ మీదనే తెలియజేశారు. దీనివల్లనే మా ఊరికి ఒక పేరు కూడా వచ్చింది. అదేంటో మీరు గెస్ చేయడానికి ట్రై చేసేయండి. ఏకాదశి ఏర్పాట్ల విషయానికి వస్తే, భక్తులకి ఏ ఇబ్బంది లేకుండా కొండ మీదనే నీళ్లు, అల్పాహారం, భోజనము, ఫస్ట్ ఎయిడ్, వాష్రూమ్స్ అన్ని ఏర్పాట్లు చేసేశారు. మేము మార్నింగ్ వెళ్ళాం కాబట్టి మేము కూడా ప్రసాదాలు, అల్పాహారం తీసుకున్నాము. ఇదే రోజు ఇంకొక స్పెషాలిటీ కూడా ఉందండి. అదేంటంటే అఖండ జ్యోతి ప్రజ్వలన. ఇది సాయంత్రం 6 గంటలకి జరుగుతుంది. మేమైతే దర్శనానికి ఉదయం వచ్చేసాం కాబట్టి అది మేము చూపించలేకపోతున్నాము. కానీ ప్రజ్వలన కోసం చేసిన ఏర్పాట్లయితే మీరు కూడా చూసేయండి. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే కొండ మీదకి రావడానికి ఛాన్స్ వస్తుందండి. అందుకే అంత తొందరగా ఇంటికి వెళ్ళలేం కదా. కొంచెం సేపు కూర్చొని రిలాక్స్ అయిపోయి రిటర్న్కి స్టార్ట్ అయిపోయాము. ఇప్పటికే స్థల పురాణం ప్రకారం మా ఊరి పేరు చాలామంది గెస్ చేసి ఉంటారు అనుకుంటున్నాను. చేశారు కదండి? అయితే ప్లీజ్ కమెంట్ ఇట్ అవుట్. స్థల పురాణం ఆధారంగా విన్నకొండ అనే పేరు వచ్చింది మా ఊరికి. కానీ అది వాడుక భాషలో వినుకొండగా మారిపోయింది.